ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. బాగున్నారా? దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా. ఉదయకాలం సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ మాట సామెతల గ్రంథంలో రాయబడింది 31:20. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. గమనించాలి, దినాల్లో చాలామంది పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ అందానికి పడిపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది, రాజులు సహితం కూడా పడిపోయారు. ఇక లేనిపోయిన ఆశలకు పోయి ఇంకా యవనస్తులు చాలామంది ఈ దినాల్లో పాడైపోతున్నారు. అందాన్ని చూసి అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని సామెతలు 31-30 ఉన్నప్పటికీ చాలామంది జీవితాలు చూసినట్లయితే ఈరోజు పాడైపోతున్నారు. ఫేస్బుక్ల ద్వారా చాటింగ్ చేసుకుంటూ వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకొని ఆ యొక్క లేనిపోయిన అందాల రూపాలు చూసి మోసపోయి వారి డబ్బంతా నాశనం చేసుకొని, ఒక యవనస్తుడు అలాగే పరిచయం చేసుకుంటే క్షణంలో అతనికి ఇంచుమించు 60 లక్షలు డిపాజిట్ తీసుకున్న డబ్బు తీసేసి వెళ్ళిపోయి తిరిగి మోసపోయాడు. ఆ డబ్బు తీసుకున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయింది. గమనించాలి పిల్లలు, దినాలు చాలామంది అందాన్ని చూసి మోసపోతున్నారు. స్త్రీలేంటి, పురుషులేంటి, చాలా వారి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. అందం మోసకరమని బైబిల్ చెప్తుంది. సౌందర్యం వ్యర్థం అంటుంది. ఈరోజున్న సౌందర్యం రేపు ఉండదు, ఈరోజున్న అందం రేపు ఉండదు. ఇదంతా వ్యర్థము. చాలామంది అంతే. అందరూ చూసుకుంటున్నారు, ఫేస్బుక్ చూసుకుంటున్నారు, వాట్సాప్లోకి వెళ్తున్నారు, ఐ లవ్ యూ చెప్తున్నారు. ఆవిడ కూడా ఐ లవ్ 2 అంటుంది, అంటే నువ్వు రెండోడు అని. ఐ లవ్ 3 ఉంటుంది, 4 ఉంటుంది. గమనించాలి పిల్లలు, జనాలు చాలామంది అంతే మోసం చేస్తూ మనుషుల దగ్గర డబ్బులు ఆగేస్తూ ఈ మధ్య ఎక్కువైపోయినాయి. రీల్స్ అని పెట్టి బట్టలు ఇప్పి డ్యాన్స్లు వేస్తున్నారు. సగం డ్రెస్తో మొత్తం ఒళ్ళంతా చూపించేస్తున్నారు. ఆ వ్యూస్ కోసం, రీల్స్ కోసం ఎంత చండాలంగా తయారైందంటే మన దేశం భయంకరం పిల్లలు గమనించాలి. చాలా యవనస్తులు చాలామంది పాడైపోతున్నారు. చాలామంది వారి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. గమనించాలి పిల్లల, అందం మోసకరం. జాగ్రత్తగా ఉండు సుమా, నీ జీవితాన్ని అందం చూసి మోసపోకు. అందం మోసం, సౌందర్యం వ్యర్థము. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడతారని బైబిల్ చెప్తుంది. స్త్రీ అయినా, పురుషుడైనా, యవనస్తురాలని దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దాన్ని మించిన అందం ఇంకోటి లేదు. కానీ ఈ దినాల్లో చాలామంది పాడైపోతున్నారు. అయ్యో చూస్తే ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ అందాన్ని చూసి మోసపోతున్నారు. దావీదు మోసపోయాడు. మిద్ది మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళాల్సినోడు మిద్ది మీదకి వెళ్ళి సౌందర్యాన్ని చూసి మోసపోయాడు. ఫలితం అనిపించాడు. తన కుమారుని పోగొట్టుకున్నాడు. ప్రియులారా గమనించాలి, తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డాడు. తర్వాత దేవుడు కనికరించాడు. యుద్ధానికి వెళ్ళాల్సిన వాళ్ళు, దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, ఆరాధన చేయాలి, స్తుతించాలి, ఘనపరచాలి. అంతేగాని మన అందాలు చూపించుకుంటూ, మన బాహ్య రూపాన్ని చూపించుకుంటూ బహు నీచంగా తయారవుతున్నారు జనం. భయంకరంగా చూసినట్లయితే దేశం అల్లకొల్లం అయిపోతుంది. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. గమనించాలి ప్రియులారా, సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళాడు. దెలీలా అందాన్ని చూసి మోసపోయాడు. చివరికి 2 కళ్ళు తీసేశారు. నాజీరు చేయబడ్డవాడు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పుట్టినవాడు, నాజీరు చేయబడ్డవాడు. సగరం చేసేసింది. జాగ్రత్త, సగరం చేసేస్తుంది. పొద్దున్న నీకు ఐ లవ్ యూ చెప్పుద్ది, మధ్యాహ్నం ఇంకోటికి ఐ లవ్ యూ చెప్పుద్ది, రాత్రి ఇంకోటికి ఐ లవ్ యూ చెప్పుద్ది. నువ్వు ఏదో పొంగిపోతావు, నాకే అనుకుంటావు. కాదు. జాగ్రత్త, యవనస్తురాలా మోసపోవద్దు. ఇదంతా మోసం. ఈ అందాల మోసం, ఈ ప్రేమల మోసం. చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. చాలామంది తల్లిదండ్రులు కూడా ఎదిరించేసి వెళ్ళిపోతున్నారు. అమ్మ నాన్న కూడా ఎదిరించి వెళ్ళిపోతున్నారు. ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళు మాకు ఆడే కావాలంటది, ఆడు లేకపోతే నేను బతకలేనంటుంది. ఆడే కావాలి, నేను లేకపోతే బతకలేని, ఆమె కావాలి, నేను లేకపోతే బతకలేను అంటున్నాడు ఈడు. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని బాధ పెట్టేసి వారి హృదయాన్ని బద్దలు చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నారు చూడండి పిల్లలు. అందం మోసకరం, సౌందర్య వ్యర్థం. మోసపోయాడు సంసోను, మోసపోయాడు దావీదు. గమనించాలి ప్రియులారా, మోసపోతున్నావా? జాగ్రత్త, నమ్మొద్దు.
ఈ భయంకరమైన దినాల్లో జీవిస్తున్న చాలామంది ఈ లేనిపోయిన ఫొటోస్ పెట్టేసి రకరకాల భయంకరమైన ఫోటోలు పెట్టి లేదా రకరకాల వీడియోలు బట్టలు లేకుండా సగం బట్టలతోని సగం డ్రెస్తోని చండాలంగా పెడుతున్నారు. అది చూసి చాలామంది అట్రాక్ట్ అయిపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వారికున్న డబ్బంతా పాడు చేసుకుంటున్నారు. ఒకడు ఫోన్ చేసింది, అంకులు నా జీవితం పాడైపోయింది, నేను ఒకడిని నమ్మాను, ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, బయటకు తీసుకొచ్చాడు, మా బంగారం డబ్బు అంతా తీసుకొచ్చాను అంకులు, ఇంచుమించు 10 లక్షల బంగారం 5 లక్షల డబ్బు తీసుకుని వచ్చేసాను. 3 నెలలు కాపురం చేశాడు, ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు తెలియదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంటుంది. చాలా బాధపడుతూ ఫోన్ చేసింది, ప్రార్థన చేస్తానులే అమ్మన్నా. పిల్లలు గమనించాలి, ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి ఈ దినాల్లో. బహు జాగ్రత్తగా ఉండు, మెలకు కలిగి ఉండు, ప్రార్థనలో ఉండు, భక్తిలో ఉండు. మోసపోదు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. సామెతలు 31:3, 31:30. జాగ్రత్త, మోసపోతున్నావా? నమ్మద్దు. చాలామంది వారి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ జాగ్రత్తగా ఉంటున్నావు. యోసేపుకి ఎదురైంది, ఆయన యోసేపు తప్పించేసుకున్నాడు. యోసేపుకి అందం ఎదురైంది, కోరింది, రమ్మంది. నేను దేవునికి విరోధంగా పాపం చేయని పారిపోయాడు యోసేపు. వాట్ ఏ వండర్ఫుల్ అండ్ హోలీనెస్, పరిశుద్ధత. గమనించాలి. ఉందా? యవనస్తులారా బహు జాగ్రత్తగా ఉండండి. యవనస్తులారా మెలకు కలిగి ఉండండి. జీవితాలు పాడు చేసుకోవద్దమ్మా. దినాలు చాలామంది తల్లిదండ్రులు ఎదురు తిరుగుతున్నారు. నాకు ఆడే కావాలి, ఆడు లేకపోతే నేను బతకలేను, అదే కావాలి, అది లేకపోతే నేను బతకపోతే. అంత మోసం అమ్మా. అయ్యా మోసం. నా మాట వినండి, నా మాట వినండి. బహు జాగ్రత్త కలిగి ఉండండి. మా పిల్లలుగా చెప్తున్నాను, నాకు ఆ పిల్లలుగా మీకు తెలియజేస్తున్నాను, ఒక తండ్రిగా తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, మెలకు కలిగి ఉండండి, ప్రార్థనలో ఉండండి. మోసపోవద్దు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అది కొన్నాళ్లే ఉంటుంది, తర్వాత ఇంకొండదు. పై మేకప్పులు చూసి, పై ఆడంబరాలు చూసి నువ్వు మోసపోవద్దు. దేవుడికి దూరం అవ్వద్దు. దేవుని బిడ్డలుగా ప్రార్థనలు గడుపు, పరిశుద్ధులు గడుపు, యథార్థులు గడుపు, నిజాయితీగా గడుపు. దేవుళ్ళ ముందుకు సాగిపో. అలా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవునికి తోడుగా ఉండనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904 630288191. షేర్ చేయండి. మీరు కూడా ఆశీర్వాదం పొందండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, ఆశీర్వాదం పొందండి. గాడ్ బ్లెస్ యూ.